మనకు ఆగస్టులో కానీ సెప్టెంబర్లో కానీ వినాయక చవితి పండగ వస్తుంది. ఆ పండగకి ప్రతి ఊర్లో వినాయకుడి విగ్రహం పెడతారు, అది ఆనవాయితీ. కానీ కొన్ని ఊర్లలో 7 నుంచి 8, ఒక ఊర్లో 12, 13 విగ్రహాలు కూడా పెడతారు, ఒకరికి సరిపోక పోటీలతో. మా ఊర్లో అయితే 11, 12 వినాయకుడి విగ్రహాలు అయితే పెడతారు. మేమైతే అబద్ధం ఎందుకు, ఒక్క వినాయకమయ్యకే డబ్బులు ఇస్తాం. మా దగ్గర లేవంటే మేము కదురుకోం, మా దగ్గర లేవు నేను అంటాం అంతే. కొంతమంది అయితే ఎంతమందికి ఇచ్చా అంటారు, ఒకసారి ఇచ్చాం పో చాలుపో అంటారు. కానీ మా భరతమామ ఏం తెలుసా, ప్రతి వినాయకుడి దగ్గర ఆ మనిషి చందా 5,000 కానీ 10,000 కానీ చందా ఉంటుంది. పోయిన వినాయక చవితికి అక్షరాల 1,52,000 రూపాయలు ఓన్లీ చందాలకే, వినాయకుడి చందాలకే అయిపోయింది. మన ఉత్తరూపాల్లో అయితేనేమి, కడపలో 3 విగ్రహాలకు అయితేనేమి 1,50,000 చిల్లర అయిపోయింది. మనం ఇస్తామా, ఇవ్వగలమా చెప్పండి? ఎందుకు మామ అంత ఇచ్చాను, ఊరికే డబ్బులు వేస్ట్ కదా అని అందం అనిపించదు. నేను అందమని నోరు కొంచెం జస్ట్ అంత స్టార్ట్ చేస్తే చాలు, అరే డబ్బులు ముఖ్యం కాదు, మనుషులు ఉంటే ఎప్పటికీ ఇలాంటి డబ్బులు ఎన్నో వచ్చాయి. దేవుడు ఎప్పుడు మనల్ని, ఆయన మనల్ని చూసుకుంటే ఆయన మనల్ని చూసుకుంటాడు. కాబట్టి మనకు డబ్బులు ఇంపార్టెంట్ కాదు, మనుషులు మనల్ని బాగా చూసుకునే మన దేవుడు చాలు, ఇంకేం అవసరం లేదు అని అంటాడు. అందుకే ఆ మంచి అంటే నాకు ఇష్టం. ఐ లవ్ యూ మామా. జై హింద్.